మేడం, వాడిక్కడికి ఎందుకు వచ్చాడో? తన పేరు అరుణట. మిమ్మల్ని చూడ్డానికి వచ్చానని చెప్పారు. ఆయన విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు. వాడి జాతకం నాకు తెలుసు. వాడి విజిటింగ్ కార్డు చూపిస్తున్నారా? వాడిని వదిలిపెట్టాను. మీకు ఆరోగ్యం బాగాలేదు మేడం, ఇలా ఆవేశపడకూడదు. వద్దు మేడం. మేడం చూడమ్మా, కోపడకమ్మా. చూడమ్మా, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి నన్ను తరివి నా ప్రాణం తీశారు. నేనేదో దాక్కోవడం వల్ల నా ప్రాణాలు కాపాడుకున్నాను. దయచేసి నువ్వు కోపడకమ్మా. ఏమా, అతను నీకు తెలుసునా? అతన్ని చూడగానే నీకు ఎందుకని అంత కోపం వచ్చింది? ఆ బాటిల్తో వాడు తల మీద కొట్టుంటే వాడు అక్కడే చచ్చుండేవాడు. నీ పరిస్థితి తెలుసుకోకుండా ఇలా ఆవేశపడతావేంటమ్మా? అతన్ని చంపాలన్నంత కసి నీకెందుకు ఏర్పడిందమ్మా? నా ప్రశాంతతని పోగొట్టుకొని చాలా సంవత్సరాలైంది. నేను ప్రశాంతంగా ఉండాలంటే వాడు నా చేతిలో చావాలి. సరేనమ్మా. కొంచెం శాంతించు. వెళ్ళమ్మా, వెళ్ళు. ఈ కలర్ ఇదోకే. ఏమండి, కేరళకి కావాల్సిన థింగ్స్ అన్ని రెడీ చేశాను. మీరు ఒకసారి చూస్తే మీకు ఇంకేమైనా కావాలని చెప్తే అవి కూడా రెడీ చేస్తాను. ఏంటండి, మూడ్ బాలేదా? మీరు ఫారెన్ వెళ్దామన్నారు. నేను కేరళ అన్నందుకు నా మీద కోపమా? చచ్చా, అదేం లేదు. మరైతే ఎందుకు అదోలా ఉన్నారు? నేను భైరవిని చూశాను. భైరవి కనిపించిందా? భైరవిని ఎక్కడ చూశారు? సమస్య ఏం లేదుగా? ఆవిడ వల్ల ఇప్పుడు ఏ సమస్య వచ్చే అవకాశమే లేదు. ఏంటండి మీరనేది? నన్ను చంపాలనుకుంటుందని నువ్వు చెప్పిన భైరవి ఒక ఆయుర్వేదిక్ వైద్యశాలలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆవిడెంతో గొప్పగా బతికినావిడ. ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడని చూస్తానని నేనెప్పుడూ ఊహించలేదు. మీరెవ్వరికి చెడు చేయాలనుకోరు. మిమ్మల్ని హత్య చేయాలనుకున్న వాళ్ళు ఎలా బాగుంటారు చెప్పండి? దానికి ఆవిడని తప్పుపట్టి లాభం లేదు. ఆవిడ చెల్లెలి చావుకి నేనే కారణం అనుకోవడం వల్ల ఆవిడకి అలాంటి పరిస్థితి ఏర్పడింది. నిజం తెలుసుంటే ఆవిడికి అలా జరుగుండేది కాదు. ముందుగా జరిగిందంతా నేనే ఆవిడికి చెప్పి అర్థమయ్యేలా చేస్తే ఏ గొడవ ఉండదనుకుంటున్నాను. అవునండి, ఆవిడికి నిజం చెప్పేద్దామండి. ఖచ్చితంగా మీరే తప్పు చేసుండరని ఆవిడే తెలుసుకుంటారు. ఇప్పుడే ఆవిడ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేద్దాం. రండి, వెళ్దాం. వద్దు గంగా, ఇప్పుడు ఆవిడని కలవలేం. ట్రీట్మెంట్లో ఉన్నారు. సాయంత్రం వెళ్ళి కలుద్దాం. సరే, మీరు అలసిపోయినట్టున్నారు. ఉండండి, కాఫీ తెస్తాను.
ఇంట్లోకి వెళ్ళి చాలా రోజులయ్యింది. ఇంకా ఏం చేస్తున్నావు నందిని? బయటికి రా నందిని. అయ్యో, తనకు ఏదో అయ్యింది. ఆ డ్రైవర్ నిన్ను ఏదో చేసే ఉంటాడు. వాణ్ణి నేను ఊరికి వదిలిపెట్టను నందిని, వదిలిపెట్టను. నువ్వు కారు దిగి కిందకు రాలేదు, కారు పగలగొట్టేస్తాను. బయటికి రా. పిచ్చోడ్లా ఉన్నాడు. ఏంట్రా నా మీదకే రాయెత్తుతున్నావా? పోనీ లేదు పిచ్చోడు అనుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నా. ఏంటి బెదిరిస్తున్నావా? ఏం చేస్తావో చూడు. చెప్పరా, ఎక్కడ నా నందిని? నా నందిని ఏం చేసావురా? నందిని ఎవరో నాకు తెలియదయ్యా, నేనేమి చేయలేదయ్యా. నందిని నీ ఇంటికే రా వచ్చింది. కాలచక్రాన్ని తీసుకువస్తా నీ ఇంట్లోకి వెళ్ళి ఇన్ని రోజులైంది, ఇంకా బయటకు రాలేదు. తనని ఏం చేసావురా? చెప్పరా, చెప్పు. ఎక్కడ నా నందిని? చెప్పరా. నందిని రాకపోతే నీ ప్రాణాలు తీస్తాను. ఆ రోజు కాలచక్రం ఎక్కడా అని అడిగాడు, ఈ రోజు నందిని ఎక్కడా అని అడుగుతున్నాడు. కాలచక్రాన్ని వెతుక్కుంటూ నందిని ఇంటికి వచ్చిందంటున్నాడేంటి? కొట్టకండి సార్, వీడు తెక్కలోలా ఉన్నాడు సార్. వీడికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. మీరు వెళ్ళండి సార్, వీడు పోలీసులకు అప్పచెప్తాం. పోలీసులు అక్కర్లేదు, వాడు పిచ్చోడు. కొట్టారు కదా, ఇక రాడలే, వదిలేయండి, వాడే వెళ్ళిపోతాడు. సరే సార్, తీసుకెళ్ళండి. కొట్టద్దు, తీసుకెళ్ళండి. పిచ్చోడి మెంటల్ హాస్పిటల్ ఉండాలి. ఏమండి, ఏమైందండి? వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళారుగా, షర్ట్ బటన్స్ ఏంటండి ఇలా ఊడిపోయాయి? అలా ఉంచుగాని 2-3 రోజుల క్రితం మన ఇంటికి ఎవరైనా అమ్మాయి వచ్చిందా? అరే, నేనేం అడుగుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారండి? మన ఇంటికి ఏ అమ్మాయి వస్తుందండి? పని అమ్మాయి తప్ప ఎవరూ రాలేదుగా. పని మనిషి పేరు నందినియా? ఆ అమ్మాయి పేరు అది కాదండి, తన్ని అందరూ రంగమ్మ అని పిలుస్తారండి. ఏంటి రోజు ఈయన అదోలా మాట్లాడుతున్నారు? కృష్ణవేణి, అయ్యో పోయింది. కృష్ణవేణి, అయ్యో అయ్యో పోయిందే. ఇక్కడేగా పెట్టాను. అయ్యో అయ్యో పోయిందే. అయ్యో పోయింది, 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 అంతా పోయింది. ఏంటండి, ఏమైంది? చక్రం కనిపించట్లేదే. అయ్యో, దీనికేనా ఇలా అరుస్తున్నారు? నాతో రండి. ఏంటి, ఎక్కడ తీసుకెళ్తున్నావు? కూర్చోండి. ఎక్కడుంది? ఏమండి, నేనే ఆ చక్రాన్ని తీసుకెళ్లి బీరువాలో భద్రంగా దాచానండి. ఏమంటున్నావు? అవునండి, ఎవడో ఒక తిక్కలోడు మాటి మాటికి ఆ చక్రం గురించి అడిగి మీతో గొడవ పడుతున్నాడు కదా. అవును. 2 రోజులుగా ఆ తిక్కలోడే మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడండి. నిజమండి, పొద్దుట ముగ్గేసేటప్పుడు కూడా వాడిని చూశానండి. అప్పుడు కూడా మన ఇంటి వైపే చూస్తున్నాడండి. నాకెందుకో వాడి మీద అనుమానం వచ్చిందండి. మీరు ఆ చక్రం మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. అది లేకపోతే మీరు కష్టపడతారు కనుక ముందు చూపుగా దాన్ని భద్రంగా దాచిపెట్టాను. బీరువా తాళం కూడా నా దగ్గరే ఉంది.
నాకు భయంగా ఉందండి. గంగా, ఆవిడ నాకు పరిచయమే, చెప్తే అర్థం చేసుకుంటారు. నువ్వెందుకు భయపడుతున్నావు? ఏం కాదు. జైల్లో ఆవిడ చాలా కోపంగా ఉండేది అన్నారు. నా మాట విని మీరు బయటే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ప్లీజ్ అండి. అలాంటిది ఏమీ జరగదు. నువ్వు భయపడకుండారా. ఇక్కడే అనుకుంటాను. ఈ రూమ్ దగ్గరే భైరవిని చూశాను. మీరు వద్దండి, నాకెందుకు భయంగా ఉంది. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఏం కాదు గంగా. ఎవరండి? మేము పేషెంట్ని మీట్ అవ్వాలి. అలాగా, ఒక్క నిమిషం. అమ్మా, మిమ్మల్ని కలవాలని ఎవరో వచ్చారు. ఏమండి, నాకు భయంగా ఉందండి, మీరు వెళ్ళండి, నేను మాట్లాడొస్తాను. గంగా ఏం కాదు. అయ్యో, నేను చెప్తున్నాను కదా, వివరంగా ఉండు. చెప్తానండి. భయపడకు. ఎవరు? ఏమండి, ఈవిడే నా భైరవి. చూడటానికి భయంకరంగా ఉన్నారు. ఈవిడ కాదు. ఉదయమే ఆవిడ్ని ఇక్కడ చూశాను. ఈలోగా ఆవిడ్ని ఎక్కడికి మార్చుంటారు? సారీ అమ్మా, మీరు వెళ్ళండి. ఏమండి, ఉదయం భైరవ్ అనే పేషెంట్ ఇక్కడ చూశాను. ఆవిడ ఇప్పుడు ఎక్కడున్నారు? ఓ, ఆవిడని ఎవరో డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్ళిపోయారండి. ఎవరు తీసుకెళ్ళిపోయారు? వాళ్ళెవరో తెలుసా మీకు? తెలీదండి, అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళారో తెలుసా? అవేవి నాకు తెలియవండి. ఇప్పుడు ఏం చేద్దామండి? ఎక్స్క్యూజ్ మీ సార్. ఒక నిమిషం. మీరేనా అరుణ్? అవును, నేనే. ఏంటి విషయం? మీరు వస్తారని భైరవి గారు చెప్పారండి. ఆవిడేమైనా చెప్పారా? మీరు వస్తే ఈ చీటీ ఇవ్వమని చెప్పారు. ఏంటండి అది? ఇదా? భైరవి ఊరు అడ్రస్ ఇచ్చారు. ఓ, నాకు అది తెలుసు కదా. ఏంటండి, ఎందుకు అదోలా ఉన్నారు? భైరవిని కలవలేకపోయినందుకు బాధగా ఉంది. సరే, పద వల్ల. ఇంకా కాసేపు అక్కడే ఉంటుంటే నువ్వే కాదు, నీతో పాటు నేను దొరికిపోయేదాన్ని. ఇంకా నయ్యం, ఈయన ఫోన్ చేసి అరుణ్ అక్కడికి వచ్చిన విషయం నాతో చెప్పారు. అందుకనే నేనెంతో కంగారుగా నిన్ను డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చాను. లేదంటే అసలు ఏమయ్యేది? ఇంకేమై ఉండేది? నా పని పట్టుండే వాళ్ళు. ఏమా, వాళ్ళు నన్ను ఎంత దూరం తర్వాత తెలుసా? అనిపిస్తుందేమో. పరిగెత్తలేక నా ప్రాణాలు పోయి. సరే, నేను మాట్లాడినా. నువ్వు ప్రతిసారి ఆ గంగంతో చూస్తానని నాతో చెప్తున్నావు గాని ఇంతవరకు చేసింది లేదు. ఇప్పుడేమో అదా ఇంటికి కోడల్లా లేదు, మహారాణిలా ఉంది. ఇదిగో, ఈవిడికి నయమై బయటకు వచ్చేసింది కదా, ఇక అంతా ఈవిడే చూసుకుంటదిలే. ఇక మీరు ఏమీ చెయ్యొద్దు. కొద్ది రోజులు మీరు బయటికి రాకుండా ఎవరి దగ్గర నన్ను ఇరికించకుండా ఉంటే చాలు. అమ్మో, మీరు ఎవరికంటా పడకుండా ఏదో ఒక ఊరికి వెంటనే పారిపోండి. ఓహో. పొరపాటున కేరళ మాత్రం వెళ్ళకండి. ఏంటి బ్యాగ్ తెలుస్తుంది? డబ్బులు ఎత్తదో ఏంటో. తీసుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ కేరళకి మాత్రం వెళ్ళకండి. అంతా సరేనమ్మా. కేరళ పక్కకి ఎందుకు వెళ్ళొద్దని చెప్తున్నావు? ఏం చెప్పమంటావు? అరుణు గంగ అక్కడికే వెళుతున్నారు. కేరళకి ఎందుకు వెళ్తున్నారు ఓ విషయం నా నోటితో ఎలా చెప్తాను? హనీమూన్కి వెళ్తున్నారట. ఈయనెక్కడికైనా వెళ్తాను అని
అక్కడికి వెళ్ళి దొరికిపోతే అందుకే అక్కడికి వెళ్ళొద్దంటున్నాను. నువ్వెలాగైనా గంగని చంపేస్తావు. అరుణ్కి నా కూతుర్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే అది నువ్వు చేయలేదు. అవును, గంగని ఎలా చంపగలం? ఆవిడ లోపలే దాని లోపలే ఉంది. అంటే గంగ లోపల ఏదో ఒక దైవ శక్తి ఉంది. లేదంటే భైరవి ప్రయత్నించినా కూడా తను ఇంకా ప్రాణాలతోనే ఉంది. ఏదైనా ఉండనివ్వండి. ఇక మీదట మీరెవరో నేనెవరో నన్ను వదిలేయండి. నువ్వు ఏమీ చేయలేవని నాకు తెలిసిపోయింది. కావాలంటే నువ్వు వీటితో పట్టే వెళ్ళి ఎక్కడైనా దాక్కో. ఈసారి మిస్ అవ్వదు. కేరళకి వెళ్తున్న అరుణ్ని అక్కడే చంపి పాతేస్తాను. ఏంటి నువ్వనేది? అరుణ్ని చంపేస్తావా? అరుణ్ కాదండి, అరుణ్ కళ్ళ ముందే గంగను చంపి పాతేస్తాను అని చెబుతున్నారు ఈవిడ. అంతే కదమ్మా? అవును. ఇలా చూడు, ఏ పరిస్థితుల్లోనూ అరుణ్కేవి కాకూడదు. అరుణ్ నా మేనల్లుడు, నా అన్న కొడుకు. టంగు స్లిప్ అయ్యి పేరు మారినట్టు మనిషి మారకూడదు. మారదు. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి, పని పూర్తి చేస్తాను. ఏం చెయ్యాలి? ఏమిటి? నేను చెప్పినట్టు చేస్తావా? నువ్వంత తెలివిగా పథకం వేసినప్పుడు నేను చెయ్యకుండా ఉంటానా? తప్పకుండా చేస్తాను. ఆర్ యు హ్యాపీ? నేనేంటో చూపిస్తాను. ఓ నందిని ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. రాజశేఖర్, మీరు దేనికి భయపడద్దు. ఇక్కడి నుంచి నాకు నందినికే యుద్ధం. దాని అంతు తెలుస్తాను. నువ్వు గంగని గుడికి పంపించే ఏర్పాట్లు చూడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజున తెప్పకుల భగవతి అమ్మవారి గుడిలో గంగ చేసే పూజ ఆగడానికి వీల్లేదు. గంగకన్ని విషయాలు వివరంగా చెప్పు రాజశేఖర్. నేను నా పూజకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటాను. కొన్నాళ్ళు మీరు నాతో మాట్లాడడం కుదరదు. 24 గంటలు నేను పూజలోనే ఉంటాను. ఇక నేను బయలుదేరతాను. పార్ట్నర్, వీరభద్రం గారు రమ్మన్నారని అన్ని పనులు మధ్యలో వదిలేసి వచ్చాను. పనులేక ఫోన్ చేయనా? సరే విశ్వం. చాలా సంతోషం స్వామి. నేనేం పుణ్యం చేశానో తెలియదు. నాకెప్పుడు ఏ సమస్య వచ్చినా మీరు అండగా ఉండి దాని నుంచి గట్టెక్కిస్తున్నారు. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. విశ్వం రా. బంగ్లాని కాచిన వీరభద్రం ఈ బంగ్లాను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక మనకు ఎవ్వరూ అడ్డు లేరు. ఈ రోజే ఎలాగైనా కాలచక్రం ఉన్న చోటుని కనిపెట్టి తీరాలి. ఆ చాముండి ఎందుకు బయటే నిలబడి ఉంది?
వాయసాచార్య నమః వాయసాచార్య నమః వాయసాచార్య నమః వాయసాచార్య నమః వాయసాచార్య నమః. ఈ పాటికి కేరళలో ఉండాల్సింది. గంగా, ప్రమాదం ముంచుకొస్తోంది, జాగ్రత్తగా ఉండు.